కోడికత్తి డ్రామా, వివేకానందరెడ్డి గారి హత్య, పింక్ డైమండు ఇవన్నీ చూశాక జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అసమర్థ ముఖ్యమంత్రి అనేది, తనపై హత్యాయత్నం జరిగింది, కోడికత్తి డ్రామా ఆడిన జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆ కేసు విచారణ కూడా చేయలేకపోయాడు. ఆయనే ముఖ్యమంత్రి, ఆయనపైనే దాడి జరిగింది. చివరికి ఆ సీను తల్లి బయటకు వచ్చి నా బిడ్డకు బెయిల్ కావాలని సమాజాన్ని కోరుకున్నటువంటి పరిస్థితి. వివేకానందరెడ్డి హత్య నారాసుర రక్త చరిత్ర అన్నారు. మా అందరి మీద విమర్శలు చేశారు. నీ చిన్నతండ్రిని వైఎస్ రాజశేఖర్ రెడ్డి కోసం నిరంతరం తపించిన తన అన్న ముఖ్యమంత్రి కావాలని జీవితాంతం తపన పడినటువంటి వైఎస్ వివేక హత్య నువ్వు ముఖ్యమంత్రిగా నిందితులను ఎందుకు తేల్చలేకపోయావు? పింక్ డైమండ్ అన్నావు, చంద్రబాబు నాయుడు ఇంట్లో భూమిలో ఉందన్నావు, దాన్ని ఎందుకు కేసు విత్డ్రా చేసుకున్నారు? దాని మీద ఎందుకు విచారణ చేయలేదు? ఈరోజు గులకరాయి తగిలితే హత్యాయత్నం అంట. ఆ కాంతిరాన్ రాణా సిగ్గులేని ఐపీఎస్ ఆఫీసర్, ఏం మాట్లాడావు నువ్వు? మా కార్పొరేటర్ గాంధీ మీద నేరుగా కన్ను పొడిచి కన్ను పోతే, మా కార్పొరేటర్ కన్ను పోతే పొరపాటున కారు కీస్ తగిలినాయి అంట. అది హత్యాయత్నం కాదంట. ఆయన ఏది ఇట్టంటే కన్ను పోయిందంట. అయ్యా, నీ భార్యనో నీ బిడ్డనో ఎవడన్నా పొడస్తాడు రానా? నువ్వు ఇట్నే చెప్తావా? మీ ఇంట్లో వాళ్ళని ఎవరన్నా పొడస్తారు, ఒక కన్నో కాలో పోతే పొరపాటున జరిగిందని చెప్పు. ఐపీఎస్ రద్దు చేయాలి. తెలుగుదేశం పార్టీ మీద, జనసేన బీజేపీ మీద, మీడియా మీద కంప్లైంట్ ఇచ్చాడు ఆయన ఎలక్షన్ కమిషన్కి. దాంతోనే తెలుస్తుంది నువ్వు గుడ్డలిప్పేసి 3 రంగులన్నా కుట్టించుకో. వెంటనే అతన్ని సస్పెండ్ చేయాలి. ఒక ముఖ్యమంత్రికే భద్రత ఇవ్వలేని కమిషనర్, అందుకే విచ్చలవిడిగా వదిలేస్తే ఐఏఎస్ ఐపీఎస్ఎల్ని అసమర్థులుగా మార్చిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. మా కంట్లో పొడిస్తే పొరపాటు, ఒక గులకరాయి పడితే 307 దానికి సమాధానం చెప్పాలి రానా. లేకపోతే మీ ఇంట్లో వాళ్ళని కూడా ఎవడో ఒకడు పొడిచి పొరపాటును పొడిచేమంటారు. ఆ విధంగా సమాజం తయారవుతుంది. వాళ్ళు అదే చెప్తారు. వాళ్ళు ఒక పక్కన చెల్లెళ్ళు ఇద్దరు బోరుని ఏడుస్తా ఈదులెక్కి మాట్లాడుతుంటే ఇంకా కూడా ఇతరులను విమర్శిస్తున్నారు. వీడియోలు రిలీజ్ చేశారు, కాల్ లిస్టు రిలీజ్ చేశారు, మొత్తం ఆ ఇంటికి ఎవరు వచ్చారు ఎవరు పోయారు రిలీజ్ చేశారు, ఆ కుటుంబంలో ఏం జరిగిందో చెప్పారు, వివేకానందరెడ్డిని ఎందుకు చంపారో చెప్పింది, ఎంపీ కోసం గొడవైంది కుటుంబంలో అని చెప్పారు. పాదయాత్ర చేయమని ఏమన్నా షర్మిలమ్మని తెలుగుదేశం పార్టీ చెప్పిందా? జగనన్నను ముఖ్యమంత్రి చేయమని ఆమె రాష్ట్రం అంతా తిరిగింది ఏమన్నా తెలుగుదేశం పార్టీ చెప్తే తిరిగిందా? లేకపోతే ఆమెకు ఆస్తుల యుద్ధం ఏమన్నా భారతమ్మకి ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి చెప్పాడా? మీ కుటుంబ సమస్య, మీ ఆస్తుల కోసం, మీ పదవుల కోసం విచక్షణ లేకుండా మీరు ప్రవర్తించి మీరు హత్యలు చేసుకొని దాన్ని తెలుగుదేశం మీదకి నెట్టారు.